చైనా విస్తరణవాద కాంక్ష కాదు, లిటిగేషన్ కాంక్ష. విస్తరణవాద కాంక్షలోంచి పుట్టుకొచ్చిన లిటిగేషన్. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ నాదేనంటది, లడక్ నాదేనంటది, గాలంలో ఈ నాదేనంటది, వాళ్ళ అబ్బసొత్తు అన్నట్టు ఫీల్ అవుతుంది. అట్లాగే రష్యాలో ఉన్న పార్ట్ కూడా తందేనంది, ఫిలిప్పైన్స్లో పార్ట్ తందేనంటది, తైవాన్లోని పార్ట్ తందేనంటది. కవ్విస్తుంటుంది. మన దగ్గర గాల్వన్లోయలో కవ్వించినట్టే తైవాన్ని మొన్న యుద్ధ నౌకలతో దిగ్బంధించడం చూసాం. ఇప్పుడు ఫిలిప్పైన్స్కి మళ్ళీ ఇక్కడ సైన్యానికి పని పాట ఏముండదు, ఇదే పని అనమాట, రెచ్చగొట్టడం. తాజాగా ఫిలిప్పైన్స్కి స్కాబ్రోగ్ షోల్ ప్రాంతంలో ఫిలిప్పైన్స్కి సంబంధించినటువంటి షిప్స్ అన్నిటిని అడ్డగించింది. చైనాకి సంబంధించినటువంటి నేవీ వెళ్ళి అడ్డగించింది. దాని మీద ఫిలిప్పైన్స్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదేమంటే ఆ సముద్ర తీరం మాది అంటది, ఫిలిప్పైన్స్ సముద్ర తీరం చైనాదని చెప్పేసి క్లెయిమ్ చేస్తుంటుంది. ఇంతకుముందు అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తానంటే అట్ట కుదరదు అంటది. అదొక విచిత్రమైనటువంటి అహంకారపూరిత, అహంభావపూరిత వ్యవహారం. ఓ రకంగా చెప్పాలంటే చైనా గొడవ పెట్టుకునే దేశాలన్నీ కలిసి ఒక్కసారి చైనాకి షాక్ ఇస్తే ఎట్లుంటుందని ఆలోచించాల్సిన సందర్భాన్ని తెస్తోంది అది.